ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు గురువుగారు ధనయోగం కలగాలి, అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అదృష్టం మా వెంటే ఉండాలి, మాకు పెద్దగా పూజలు చేయలేము, అలాగే ఉపాయాలు చేయలేము, ఏదైనా ముద్ర ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు. ఈరోజు మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగడానికి, అదృష్టం కలిసి రావడానికి ఒక తేలికైన ముద్ర చెప్తాను. ఈ ముద్రని విధి విధానంగా పాటించాలి. ఖచ్చితంగా విధి విధానాన్ని పాటించకపోతే ఇది నెగిటివ్ ప్రభావాన్ని కూడా కలిగిస్తుంది. ఎలా చేయాలో కూడా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ముద్రని నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నం చేయాలి, కానీ చెప్పిన సమయంలో చేయాలి. ఏమాత్రం వెనక కానీ ముందుకు కానీ చేయవద్దు. ముద్రలు కానీ ఉపాయాలు కానీ మీరు చెప్పింది కాకుండా మీ సొంతగా ప్రయత్నం చేస్తే ఎటువంటి ఫలితాలు నువ్వు ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా జరుగుతాయి. కాబట్టి పదార్థము విషయాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా ఈ ముద్రని ఎవరు చేయాలి? వ్యాపారం చేసేవారు చేసుకోవచ్చు, ఇంట్లో ఉండేవారు చేసుకోవచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఈ ముద్రని చేయడానికి ప్రథమమైన నియమం ఏంటంటే ఉదయం సూర్యోదయానికంటే ముందు చేయాలి. అలాగే సూర్యాస్తమయం అవడానికి ముందు చేయాలి. అంటే సూర్యుడు 6 గంటలకు అస్తమించాడు అనుకోండి, మనకి 4:30 నుండి 5 గంటల మధ్యలో చేయాలి. ఉదయం ఎర్లీ మార్నింగ్ 4:30 నుండి 5:30 అంటే 5:30 మధ్యలో చేసుకోవాలి. ఈ ముద్ర కంపల్సరీగా ఈ సమయాన్ని పాటించాలి. చాలా అద్భుతమైన ముద్ర ఇది. అష్టలక్ష్ములు అంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఖచ్చితంగా 100% వచ్చి తీరుతాయి. ఈ ముద్ర రోజు చేయాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. ఈ ముద్ర ఎలా వేయాలో మీకు చూపిస్తాను. మీరు ఈ ముద్రని గుర్తుంచుకోండి. ఈ చేతి ఉంది కదా, ఈ చిటికిన వేలుని ఇలా పెట్టాలి, ఇలా లోపలికి పెట్టాలి. ఈ 1, 2 ఈ 2 వేలని అంటే మధ్య వేలు ఈ 2 వేలని పైకి ఉంచాలి. మూడవది ఏదైతే వంకరపు వేలు ఉందో దీన్ని మన గుడి గోపురం ఉంటుంది కదా, ఇలా చూడండి ఒకసారి, ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి గోపురంలాగా. చూడండి కనిపిస్తుంది కదా, రైట్. తర్వాత ఈ బొటన వేలు 2 తీసుకొని ఈ 2 బొటన వేళ్ళు మీ కరెక్ట్గా ఈ కనుపాపల దగ్గర పెట్టుకొని 2 నిమిషాల సేపు ఇలా మీరు దీన్ని అనుకుంటూ ఉండాలి. ఇలా అనుకున్నప్పుడు మీకు మీ చేతుల మీద ఇక్కడ లోడ్ వస్తుంది. అలా వచ్చింది అంటే ఖచ్చితంగా మీకు ఈ ముద్ర పనిచేస్తుందని అర్థం. అలా రాలేదు అంటే మాత్రం ఈ ముద్ర మీకు పనిచేయడం అని అర్థం. మరీ చూపిస్తాను. ఈ చిటికిన వేలు చూడండి, ఈ చిటికిన వేలుని ఇలా లోపలికి పెట్టడం, తర్వాత ఉంగరపు వేలు మధ్య వేలుని పైకి ఉంచడం, అలాగే ఈ చూపుడు వేలుని ఇలా గోపురంలాగా చూడండి, ఇలా గోపురంలాగా పెట్టడం. ఈ 2 బొట్టన వేలుని ఇలా కరెక్ట్గా మన ఎక్కడైతే బ్రుగిటి ఉంటుందో బొట్టు పెట్టుకుంటామో ఆ ప్లేస్లో పెట్టుకొని ఇలా అనుకుంటూ ఉండాలి. ఇలా అనుకుంటున్నప్పుడు మీ మోచేతుల దగ్గర మీకు లోడ్ వస్తుంది. ఏదైనా మంత్రం అనుకోవచ్చు. అంటే ఓ మహాలక్ష్మి నమః అనుకోండి. అష్టలక్ష్ములు మీకు యోగిస్తాయి. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎటువంటి కోరిక ఉన్నా సరే అష్టలక్ష్ములకు అనుగ్రహం కలిగిందంటే ఎటువంటి కోరిక ఉన్నా సరే నెరవేరుతుంది. ఎందుకంటే ఇది చెప్పిన సమయాన్ని తప్పకుండా పాటించండి, మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. చాలామంది అడిగారు గురువుగారు ఆరోగ్యపరమైన ముద్రలు కూడా చెప్పండి అని. కొన్ని ముద్రలు కొన్ని నియమాలు ఉంటాయి, అవి కూడా చెప్తాను, ఒక్కొక్కటి చెప్తాను. అంటే ఒక్కొక్క ముద్ర చేయటం వల్ల మీకు అనుభవాన్ని కూడా మీకు అర్థమవుతుంది. ఇది చేసినప్పుడు చెక్ చేసుకోండి. మీరు భోజనం చేసింది మరి గుర్తుంచుకోండి. భోజనం చేసి మధ్యాహ్నం కూడా 4 గంటలకు భోజనం చేసే గురువుగారు చేయొచ్చు, అలా కాదు, గ్యాప్ ఇవ్వాలి. ఖచ్చితంగా సూర్యాస్తమయ సమయము సూర్యోదయానికంటే ముందు మాత్రమే ఈ ముద్రని ప్రయత్నం చేయాలి. అద్భుతమైన ఫలితం కలుగుతుంది. లక్ష్మీ ముద్ర అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మన ఈ-కామర్స్ వెబ్సైట్ లింక్ ఉంటుంది, అలాగే మన అడ్రస్ కూడా ఉంటుంది, సోషల్ నెట్వర్క్ లింక్స్ కూడా ఉన్నాయి. మీరు ఎవరికైనా సరే ఇష్టత ఉన్న వాళ్ళు ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దాంట్లో కింద లింక్ ఉంది. మీరు ఖచ్చితంగా నేను చేసే ప్రతి వీడియో మీకు రావడం కోసం చేయవచ్చు. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను మనవే, అంటే పాత వీడియోలను దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఇందులో వీడియోలు రాని వారు అందులో కూడా అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఛానల్లో కూడా ఒక దగ్గరగా 10 ఛానల్స్ పెట్టడం జరిగింది. అన్నింటిలో కూడా వీడియోలు పాత వీడియోలన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.